మనందరం కూడా మొబైల్ ఫోన్ చాలా మటుకు సోషల్ మీడియా వెబ్సైట్స్ ఆర్ జాబ్ వెబ్సైట్స్, కాలేజ్ వెబ్సైట్స్ యాక్సెస్ చేయడానికి వాడుతూ ఉంటాము. బట్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ ఒక యూజర్ కనుక ఒక వెబ్సైట్ క్లిక్ చేసినా కానీ, ఒక యాప్ మీద క్లిక్ చేసినా కానీ ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఎన్ని స్టేజెస్లో ఆ కమ్యూనికేషన్ వెళ్తుంది, మొబైల్ ఫోన్ నుంచి ఆ పర్టికులర్ వెబ్సైట్ సర్వర్ వరకు డేటా ఎలా ఫ్లో అవుతుంది అనేది తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉంది. దీనికోసమే ఈరోజు మనము రెండు నెట్వర్క్ మోడల్స్ తెలుసుకుంటాము. ఒకటి ఓఎస్ఐ మోడల్ అండ్ రెండోది టీసీపీఐపి మోడల్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ నెట్వర్క్ అకాడమీ. ఈరోజు మనము ఓఎస్ఐ మోడల్ గురించి తెలుసుకుందాము. అప్పట్లో నెట్వర్క్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ప్రతి వెండర్ అంటే ఐబిఎం కానీ లేకపోతే జిరాక్స్ కానీ, అప్పట్లో జిరాక్స్ ఉండేది, అండ్ బెల్ ల్యాబ్స్, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు సపరేట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐబిఎం కంప్యూటర్ మీరు కొనుక్కుంటే కనుక అది మరో ఐబిఎం కంప్యూటర్కి మాత్రమే కమ్యూనికేట్ చేయగలిగేది అనమాట. ఇంటర్ ఆపరబిలిటీ ఒక వెండార్ మిషన్ నుంచి ఇంకొక వెండార్ మిషన్కి అయ్యేది జరగలేదన్నమాట. సో ఐఎస్ఓ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఏం చేశారంటే 1984లో ఈ నెట్వర్క్ టెక్నాలజీ అంతా కూడా స్టాండర్డైజ్ అవ్వాలి అండ్ అది టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్ అందరూ ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో ఓఎస్ఐ మోడల్ని వాళ్ళు డిఫైన్ చేశారు. సో ఓఎస్ఐ మోడల్ ఫుల్ ఫామ్, వాట్ ఈజ్ ఓఎస్ఐ మోడల్ ఈజ్ ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్కనెక్ట్. ఓఎస్ఐ హ్యాస్ లేయర్స్. దీన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో సాఫ్ట్వేర్ లేయర్స్, హార్డ్వేర్ లేయర్స్ అని అంటారు. బేసికలీ లేయర్స్ అంటే ఏం లేదండి, ఒక డివైస్ ఇంకొక డివైస్ కమ్యూనికేట్ చేయాలంటే ఈ కమ్యూనికేషన్ అంతా కూడా మల్టిపుల్ స్టేజెస్లో అవుతుందన్నమాట. సో ఈ స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లేయర్స్ అని ఓఎస్ఐ మోడల్లో డిఫైన్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో, మనకు ఒక ఐబిఎం కంప్యూటర్ మీరు కొనుక్కున్నట్టయితే దాంట్లోంచి ఈమెయిల్ పంపిస్తే మనకు ఒక యాపిల్ మిషన్కి ఆ ఈమెయిల్ వెళ్ళిపోతుంది. సో ఇంటర్ ఆపరబిలిటీ బిట్వీన్ డిఫరెంట్ వెండర్స్ ఈజ్ పాసిబుల్. ప్రతి డిఫరెంట్ వెండర్స్ మధ్యలో కూడా డిఫరెంట్ వెండర్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట ఈ ఓఎస్ఐ మోడల్తో. నా ఈ ఓఎస్ఐ మోడల్ ఏదైనా సాఫ్ట్వేరా? లేదండి, ఇది ఒక సాఫ్ట్వేర్ కాదండి. ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్రేమ్వర్క్ అండ్ ఏ గైడ్ లైన్ అనమాట. ఎలా చేయాలి, ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా జరగాలి అనేది ఒక గైడ్ లైన్ మాత్రమే ఇస్తుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ ఈ కోడ్తో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డెవలప్ చేయమని చెప్పేసి ఐఎస్ఓ ఇక్కడ కూడా చెప్పలేదు. దీంట్లో నేర్చుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం? యాజ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్ మనకేంటి ఉపయోగం అంటే, మనకు ట్రబుల్ షూటింగ్కి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. సో ఏ లేయర్లో ప్రాబ్లం ఉంది, ఒక లేయర్ బై లేయర్ అప్రోచ్ ద్వారా ఏమవుతుందంటే, మనకు ఈ లేయర్లో ప్రాబ్లం లేదు కాబట్టి నెక్స్ట్ లేయర్ చెక్ చేస్తాం, ఆ పైన లేయర్ చెక్ చేస్తాం. ఒక సిస్టమేటిక్ వేలో మనము ట్రబుల్ షూటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నట్టు. అందుకే మనం ఈ ఓఎస్ఐ మోడల్ నేర్చుకుంటాం. అండ్ ఈ మోడల్లో మనకు అందరికన్నా ఇంపార్టెంట్ లేయర్స్. ఇందాక చెప్పాను కదా, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇది లేయర్స్. దేర్ ఆర్ 7 layers in the OSI model, beginning from the physical layer in the bottom to application layer in the top. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లేయర్ 1, లేయర్ 2, 3, 4 and 7 ఫిజికల్ డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంటేషన్ అండ్ అప్లికేషన్. ఇవన్నీ ఇదే ఆర్డర్లో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని ఆర్డర్ మార్చడానికి ఏది ఉండదు, బికాస్ ఇట్స్ ఎ స్టాండర్డ్ మోడల్. గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మనకు నిమోనిక్స్ వాడతాము. ఆల్ పీపుల్ సీమ్ టు నీ డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక నిమోనిక్ ఉంది. లేకపోతే మీ సొంతంగా కూడా మీరు నిమోనిక్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్ గురించి మనము జస్ట్ బ్రీఫ్గా నేర్చుకుందాము. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుందని పని ఏంటి, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ అప్లికేషన్ లేయర్. సో ఐఎస్ఓ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ మేము ఇంతకుముందు చెప్పాను కదా, అది ఒక సాఫ్ట్వేర్ కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రతి లేయర్ ఫంక్షనాలిటీ చెప్పారు. ఈ లేయరు ఈ పని చేయాలి అని చెప్పారు డెఫినేషన్. సో ఆ విధంగా అప్లికేషన్ లేయర్ పని ఏంటి,
ఇట్ టు ప్రొవైడ్ యూజర్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దాని మీద క్లిక్ చేస్తే మీకు సమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఇన్పుట్ ఇవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేయడం కానీ లేకపోతే వీడియోస్ చూడడం కానీ, ఇవేవి లేకపోతే మీరు అసలు అప్లికేషనే వాడరు. సో దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ అప్లికేషన్ లేయర్, టు ప్రొవైడ్ అ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ presentation layer, that is layer 6. Layer 6 presentation layer will present the data. ఈ presentation of data అంటే ఏంటి అంటే మనకు కంప్యూటర్కి 1 and 0 తప్ప ఇంకేమీ అర్థం కాదనమాట. సో యూజర్ మాత్రం ఆ డేటాని ఇంకొకలాగా చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నారు వాట్సాప్ ప్రొఫైల్ పిక్. సో మీకు అదొక ఫోటోగ్రాఫ్, బట్ కంప్యూటర్కి దట్ ఈస్ జస్ట్ 1 and 0. సో ఈ వాట్సాప్ అనే అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఆ 1 and 0ని ఒక ఇమేజ్ లాగా అర్థం చేసుకొని మీకు అది చూపిస్తూ ఉంటుంది. ఆర్ ఏదన్నా ఒక వాట్సాప్ వీడియో ఫార్వర్డ్ వచ్చింది మీకు. సో వాట్సాప్కి ఎలా తెలుస్తుంది అది వీడియో అని చెప్పేసి, బికాస్ ఎనీవే ఇట్ ఈస్ 1 and 0 ఇన్ ద బాటమ్ లైన్. సో ఆ ఫంక్షన్ ప్రజెంటేషన్ లేయర్ అనమాట. ప్రజెంటేషన్ లేయర్ విల్ డూ సంథింగ్ వి కాల్ ఇట్ యాజ్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చెప్పేసి ఈ ప్రాసెసింగ్ని ప్రజెంటేషన్ లేయర్ చేస్తుంది అన్నట్టు. అదేవిధంగా మనకు ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్, డేటాని సెక్యూర్ వేలో కమ్యూనికేషన్కి, మన బ్యాంక్కి ఎప్పుడైతే లాగిన్ అవుతామో ఎన్క్రిప్షన్ అవసరం ఉంటుంది లాగిన్ చేయడానికి ఫర్ సెక్యూరిటీ రీజన్స్. అదంతా కూడా ఈ ప్రజెంటేషన్ లేయర్ ఫంక్షన్. నెక్స్ట్ సెషన్ లేయర్. సెషన్ లేయర్ ఏం చేస్తుందంటే మనకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఎప్పుడైతే మనం వాడుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు. వీటిల్లో డేటా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి వెళ్ళకూడదు. సో ఎవ్రీ సెషన్ ఈజ్ మెయింటైన్డ్ ఇండిపెండెంట్లీ అండ్ దట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఇండిపెండెంట్లీ అని చెప్పేసి ఐఎస్ఓ ఓఎస్ఐ మోడల్లో ఈ సెషన్ లేయర్కి ఫంక్షనాలిటీ అనమాట. ఇంకొంచెం డెప్త్గా మనం చూస్తే అప్లికేషన్ లేయర్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ మనకు అప్లికేషన్ లేయర్ కిందకి వస్తాయంటే, ఏదైతే సాఫ్ట్వేర్ మనకు డేటాని ట్రాన్స్మిట్ చేయడము రిసీవ్ చేయడం చేసుకునే విధానం కల్పించినట్టయితే దాన్ని మనము ఈ అప్లికేషన్ లేయర్ కిందకి చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రౌజర్ ఆపెరా కానీ లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, క్రోమ్, ఏదైనా సరే బ్రౌజర్, అండ్ ఈమెయిల్ క్లయింట్స్ ఆర్ స్కైప్, జూమ్, ఎనీథింగ్, వాట్సాప్, ఇవన్నీ కూడా మనకు నెట్వర్క్ కమ్యూనికేషన్ అవుతేనే పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ లేయర్ సాఫ్ట్వేర్ కిందకి మనకు వస్తాయి అన్నమాట. ఏది రావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్, క్యాల్కులేటర్, ఇవన్నీ కూడా యూటిలిటీ సాఫ్ట్వేర్స్. వీటి ద్వారా మనం కమ్యూనికేషన్ చేయలేము. అండ్ దెన్ ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా అప్లికేషన్ లేయర్లో మనకు యూఐ అంటే ఒక యూజర్ ఇంటర్ఫేస్ని మనకు ప్రజెంట్ చేస్తాయి. అండ్ దెన్ దే హెల్ప్ ఇన్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ద డేటా, అండ్ దే ఆల్సో టేక్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ అంటే ఏంటనేది తర్వాత చెప్తాను మీకు నేను. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రోటోకాల్ అంటే అదొక స్టాండర్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. మీరు ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చేస్తుంటాయి. హెచ్టిటిపిఎస్ లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు వెండర్ డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఇది. సో దట్ ఈస్ అబౌట్ అప్లికేషన్ లేయర్. అండ్ దెన్ ప్రజెంటేషన్ లేయర్ మనకు ఇందాక చెప్పాను కదా, హౌ ద డేటా ఈజ్ ప్రెజెంటెడ్, ఎన్కోడింగ్, డీకోడింగ్, ఎన్క్రిప్షన్, ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ లేయర్ ఫంక్షన్. Session layer function is to maintain the sessions independently, as I told you before. Now transport layer function is to make sure a logical connection is established between two machines. Logical connection అంటే ఏంటండి, మీరు ఎప్పుడైనా సరే గూగుల్ పే చేసినప్పుడు ఒక్కొక్కసారి ద రిసీవర్స్ బ్యాంకర్ సర్వర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది. అంటే రిసీవర్ బ్యాంకింగ్ సర్వర్ ఏదైతే ఉందో అది బిజీగా ఉందన్నమాట, అది కమ్యూనికేట్ చేయట్లేదు. అలాంటప్పుడు మనకు ట్రాన్సాక్షన్ అనేది జరగదు. అలాంటి మెసేజ్ మీరు చూసే ఉంటారు. అప్పుడు ఎలా వస్తుంది ఆ మెసేజ్ మీకు అంటే, బికాస్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్ ఫంక్షనాలిటీ. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ పని ఏంటంటే, డేటా పంపించే ముందు రిసీవర్ అవైలబుల్లో ఉన్నాడా లేడా అనేదే చూసుకోవడం ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఫంక్షన్ అనమాట. దీంట్లో ముఖ్యంగా మనకు టీసీపీ, యూడీపీ అని చెప్పేసి 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని గురించి ఇండెప్త్గా తర్వాత మనము నేర్చుకుందాం. నెట్వర్క్ లేయర్ ఫంక్షన్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ టు రీచ్ ఎ డెస్టినేషన్. అంటే మీ హైదరాబాద్లో కూర్చున్నారు, మీరు ఒక వెబ్సైట్ మీకు లాగిన్ అవ్వాలనుకుంటున్నారు. ఆ వెబ్సైట్ సర్వర్ ఏమో మనకు యుఎస్లో ఉంది. సో ఆ మూమెంట్లో మీ కంప్యూటర్ నుంచి ఆ యుఎస్ సర్వర్కి వెళ్ళాలంటే షార్టెస్ట్ పాత్ ఏది, అతి త్వరగా ఎలా రీచ్ అవుతున్నాము,
ఎలా రీచ్ అవ్వాలి అని డిఫైన్ చేసేదే ఈ నెట్వర్క్ లేయర్ ఫంక్షనాలిటీ అనమాట. సో ఇది లాజికల్ కనెక్షన్స్ ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పటికప్పుడు పాత్ని కూడా మార్చేస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ముఖ్యమైన ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఐపీ ప్రోటోకాల్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు ఈ రౌటింగ్ అనేది నేర్చుకునేదంతా కూడా ఈ నెట్వర్క్ లేయర్కి సంబంధించిందండి. సో సిసిఎన్ఏ స్విచ్చింగ్ అండ్ రౌటింగ్ అనే కోర్స్ మొత్తం కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ నెట్వర్క్ లేయర్. డేటా లింక్ లేయర్ ఈజ్ పర్టికులర్ టు, అంటే పర్టికులర్గా మీరు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, మీ ఇంట్లో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, వైర్లెస్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారా, లేకపోతే ఒక కేబుల్ ఈథర్నెట్ కేబుల్ పెట్టుకొని మీరు కమ్యూనికేట్ అవుతున్నారా, ఆ డిఫైనింగ్ అంతా కూడా మనకు డేటా లింక్ లేయర్లో ఉంటుందన్నమాట. డేటా లింక్ లేయర్ పని ఏంటి అంటే ఫ్రేమింగ్ చేయడము, ఒక డివైస్ నుంచి ఇంకొక నెక్స్ట్ డివైస్కి కమ్యూనికేట్ చేయడం అనమాట. అంటే మీ ల్యాప్టాప్ నుంచి మీ ఇంట్లో ఉన్న వైఫై రౌటర్కి కమ్యూనికేషన్ అయ్యే విధంగా చేసేదే ఈ డేటా లింక్ లేయర్. ఫిజికల్ లేయర్ మనకు బైనరీ డేటా ఏదైతే ఉంటుందో మనకు లాస్ట్కి 1 and 0 వస్తుంది కదా కంప్యూటర్లోంచి, దాన్ని ఎలక్ట్రికల్ పల్స్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ కిందకి మారుస్తూ ఉంటుంది ఈ ఫిజికల్ లేయర్ డివైస్, ఫిజికల్ లేయర్ ఇన్ ద ఓఎస్ఐ మోడల్ అన్నట్టు. ఓకే, సో ఎంత ఫ్రీక్వెన్సీతో డేటా వెళ్ళాలి. ఒకవేళ వైర్లెస్ సిగ్నల్ అనుకోండి, ఆ 2.4 GHz లేకపోతే 5 GHz, దాంట్లో ఈ 14 ఛానల్స్లో ఏ ఛానల్లో మనం డేటా కమ్యూనికేట్ చేయాలి. ఒకవేళ వైర్లెస్ అయితే, వైర్ అయితే ఎన్ని బౌట్ స్పీడ్ ఎంత ఉంది, ఎన్ని బిట్స్ పర్ సెకండ్లో డేటా పంపించాలి, అదంతా కూడా ఫిజికల్ లేయర్లో మనకు డిఫైన్ అయి ఉంటుందన్నట్టు. సో ఓవరాల్గా మనకు ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, డేటా ఎన్క్యాప్సులేషన్. డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే డేటా ఎప్పుడైతే మనకు హయ్యర్ లేయర్ నుంచి నెక్స్ట్ లేయర్కి పంపించేటప్పుడు ఆ నెక్స్ట్ లేయర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హయ్యర్ లేయర్ ఇవ్వాలి. అండ్ ఈ నెక్స్ట్ లేయర్ ఏం చేస్తుంది, దాన్ని ఎన్క్యాప్సులేట్ చేసుకుంటుంది అనమాట. సో డేటా ఎన్క్యాప్సులేషన్ ఈజ్ బేసికల్లీ వ్రాపింగ్ ఆఫ్ ఏ ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్. ఒక ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ ఇంకొక ప్రోటోకాల్కి వ్రాప్ చేసుకుంటుంది. ఓకే, ఒక ఎన్వలాప్ ఇంకొక ఎన్వలాప్ లాగా అనమాట. చూపిస్తాను అది మీకు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ హౌ అ డేటా కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్ ఇన్ ఓఎస్ఐ మోడల్. సో ఇక్కడ 7 లేయర్స్ మనకు. ట్రాన్స్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కూర్చున్నారు, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నారు, మేబీ మీ కాలేజ్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్నారు. ఈ కాలేజ్ సర్వర్ ఏదైతే ఉందో అది లైనక్స్ సర్వర్ అనుకుందాం. ఓకే, నా ఇక్కడ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు మీ కాలేజ్ వెబ్సైట్ పేరు టైప్ చేస్తారు. ఇమీడియట్లీ ఇక్కడ అప్లికేషన్ లేయర్ అండ్ ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అక్కడ కాలేజ్ సర్వర్ ఐపీ అడ్రస్ని కనుక్కుంటాయి అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ లేయర్స్లో మనకు అవసరం ఉంటుంది ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ. సో ఈ ఫస్ట్ 3 లేయర్స్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇది యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయడము, ఇది డేటాని ప్రజెంట్ చేయడము, అండ్ సెషన్ ఇండిపెండెంట్గా మేనేజ్ చేయడం అనేది ఈ 3 లేయర్స్ పని అనమాట. ఓకే, ఈ 3 లేయర్స్ కూడా మనకు సాఫ్ట్వేర్ లేయర్స్ అంటాము దీన్ని. అండ్ ఈ 3 కూడా మనకు అప్లికేషన్లో డిఫైన్ అయి ఉంటాయి అన్నమాట. ఏది అప్లికేషన్ వాడుతున్నారో, బ్రౌజర్ వాడుతున్నట్టయితే బ్రౌజర్లో డిఫైన్ అయి ఉంటాయి ఇవి. సో ఇక్కడ డేటా మొత్తం మనము ఇక్కడ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఇస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది ఇక్కడ, విండోస్ కానీ, లైనక్స్ కానీ, మ్యాక్ కానీ, లేకపోతే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఏదైనా ఉండొచ్చు. సో దాంట్లో మనకు సెగ్మెంటేషన్ జరుగుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్లో. సెగ్మెంటేషన్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఇట్ మెయింటైన్స్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్. అంటే ఏంటి, ఇప్పుడు మీ కాలేజ్ సర్వర్ ఆ మూమెంట్లో లెటస్ సే మీకు రిజల్ట్స్ వచ్చాయి, మీ హాల్ టికెట్ నెంబర్ మీరు టైప్ చేశారు, రైట్, మీ దగ్గర ఉంది హాల్ టికెట్ నెంబర్, మీరు యూఆర్ ట్రైంగ్ టు రీచ్ ది కాలేజ్ వెబ్సైట్. అయితే మీలాగా అందరూ కూడా అదే ట్రై చేస్తున్నారు. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ పంపిస్తుంది కాలేజ్ సర్వర్కి, ఏమని, ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, మీ దగ్గర నుంచి మీరు అవైలబుల్లో ఉన్నారా, మీతో నేను కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి. ఒకవేళ తను ఆల్రెడీ చాలా బిజీగా ఉందనుకోండి, దెన్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆఫ్ యువర్ కాలేజ్ సర్వర్ విల్ సే నో, ఐ కెనాట్ కమ్యూనికేట్ విత్ యూ రైట్ నౌ, ఐఎమ్ టూ బిజీ. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ లాజికల్ కనెక్షన్ అనేది ఏర్పాటు జరగదు. అలాంటప్పుడు ఇంకా డేటా ముందుకెళ్ళదన్నమాట. లెటస్ సే యూ హ్యావ్ గాట్ ఏ అఫర్మేషన్, అంటే మనకు ఆ కాలేజ్ సర్వర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఎస్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ మీ, బట్ విత్ ఏ కండిషన్. ఏంటా కండిషన్ అంటే, నేను ఓన్లీ 100 bytes ఆఫ్ డేటాని ఒకసారి మాత్రమే తీసుకోగలుగుతాను అని చెప్పేసి కాలేజ్ సర్వర్ చెప్పిందనమాట. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము, మన 1000 bytes పంపించాలి.
సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది, తను ఓన్లీ 100 బైట్స్ తీసుకోగలుగుతున్నాడు కాబట్టి ఆ 1000 బైట్స్ని 100 బైట్స్ ఈచ్ అలాగా 10 సెగ్మెంట్స్ కిందకి డివైడ్ చేస్తుంది ఇది. దాన్నే సెగ్మెంటేషన్ అంటాం మనం. సెగ్మెంటేషన్ ఈజ్ డివైడింగ్ అ బిగ్ చంక్ ఆఫ్ డేటా ఇంటూ మల్టిపుల్ పీసెస్. దట్ ఈస్ called as segmentation. And then network layer, transport layer కమ్యూనికేషన్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది, లాజికల్ అడ్రసింగ్ అంటే ఒక ఐపీ అడ్రస్, లోకల్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏదైతే సప్లై అయిందో పైనుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని అండ్ షార్టెస్ట్ పాసిబుల్ రూట్ ఏదైతే తనకు డిఫైన్ అయి ఉందో తన రౌటింగ్ టేబుల్లో, ఈ కంప్యూటర్ యొక్క రౌటింగ్ టేబుల్ అయితే డిఫైన్ అయి ఉంటుందో, రౌటింగ్ టేబుల్ అంటే ఏంటో తర్వాత చెప్తాను మీకు. సో ఈ ఎన్క్యాప్సులేషన్ ఏదైతే ఉంటుందో ఈ సెగ్మెంట్ని తన ప్రోటోకాల్లో ఎన్క్యాప్సులేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఓవర్లాప్ చేస్తుంది. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఇక్కడ ఇది ప్యాకెట్ అయిపోతుంది అప్పుడు. దెన్ ఐపీ ప్యాకెట్స్ అని అంటుంటాం కదా, ఇదే అది ఈ నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది. నెక్స్ట్ లేయర్ విల్ బి డేటా లింక్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది, డేటా లింక్ లేయర్ చెప్తుంది ఏమని, దిస్ పర్టికులర్ ప్యాకెట్ హ్యాస్ టు గో టు ఇంటర్నెట్కి వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఇంటర్నెట్ రౌటర్కి పంపించండి, మన లోకల్ గేట్వే ఏదైతే ఉందో దానికి పంపించండి అని చెప్పేసి నెట్వర్క్ లేయర్ విల్ టెల్ ఇట్ టు ద డేటా లింక్ లేయర్. అండ్ డేటా లింక్ లేయర్ విల్ ఫైండ్ ద హార్డ్వేర్ అడ్రస్ ఆఫ్ ద లోకల్ రౌటర్ ఏదైతే ఉంటుందో గేట్వే, దాని అడ్రస్ పట్టుకొని అది ఇక్కడ ఫ్రేమ్ అంటాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్యాకెట్ ఏమవుతుంది, దీంట్లో ఎన్క్యాప్సులేట్ అయిపోయి ఫ్రేమ్ అవుతుంది. ఫ్రేమ్లో ఏముంటుంది, లోకల్ మిషన్స్ హార్డ్వేర్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ అడ్రస్ విల్ బి ద అడ్రస్ ఆఫ్ ద గేట్వే, లోకల్ గేట్వే. దెన్ ఇట్ విల్ బి సెండింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లేయర్ విచ్ ఇస్ ఫిజికల్ లేయర్. ఇక్కడ ఫిజికల్ లేయర్లో మనకు అది సిగ్నల్ రూపంలో పంపించాలి, ఎలక్ట్రికల్ పల్సా లేకపోతే వైర్లెస్ సిగ్నల్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. దెన్ ఫిజికల్ లేయర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక నెట్వర్క్ లోపల నుంచి ఇంకొక నెట్వర్క్ వెళ్ళినప్పుడు ఇది మారిపోతూ ఉంటాయి అనమాట. డేటా లింక్ లేయర్ మారిపోతూ ఉంటుంది, ఫిజికల్ లేయర్ ప్రోటోకాల్స్ కూడా మారిపోతూ ఉంటాయి. కాకపోతే స్టాండర్డ్గా ఉండే ప్రోటోకాల్స్ అన్నీ కూడా లేయర్ 3 నుంచి లేయర్ 7 వరకు అనమాట. సో ఇక్కడ రిసీవర్ చెక్ చేసుకుంటుంది, అంతా ఓకే అనుకుంటే డేటా లింక్ లేయర్కి ఇస్తుంది. డేటా లింక్ లేయర్ తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తను వెరిఫై చేసుకొని తను గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంటే ఓకే అనుకుంటే తను నెక్స్ట్ లేయర్కి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినేషన్ హార్డ్వేర్ అడ్రస్ తప్పు ఉంది, ఇక్కడ రౌటర్కి వచ్చింది, సో ఇమీడియట్లీ ఇక్కడే డిస్కార్డ్ అయిపోతుంది, పైకి వెళ్ళదు ఇంకా. ఓకే, ఇక్కడ ఓకే అనుకుంటేనే నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది. నెక్స్ట్ లేయర్లో మనకు ఐపీ ప్రోటోకాల్ అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. అండ్ దెన్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏమవుతుంది, ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 10 ప్యాకెట్లు పంపించాం కదా మనం ఒకటి తర్వాత ఒకటి, అది అదే ఆర్డర్లో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని ప్యాకెట్స్ మిస్ అయితే మళ్ళీ అది రీట్రాన్స్మిట్ అవుతాయి. అలాంటప్పుడు మళ్ళీ ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా అదే ఆర్డర్లో అది సెట్ చేసుకుంటుంది. ఎలా సెట్ చేసుకుంటుంది, సెగ్మెంటేషన్ జరిగినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే ప్రతి సెగ్మెంట్కి కూడా ఒక యూనిక్ నంబర్ ఇస్తుంది. ఆ నంబర్ ద్వారా ఇది మళ్ళీ ఇక్కడ రీఅసెంబుల్ చేసుకుంటుంది అనమాట ప్యాకెట్స్ అన్నిటినీ కూడా. అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద సెషన్ layer will send it back to the presentation and then application layer. So this is the entire communication process in the OSI model. నేను మళ్ళీ చెప్తున్నాను, OSI model does not define any specific protocol. OSI model is just a guideline for understanding the communication between one machine and another machine. So what is the full form of OSI? Open Systems Interconnect. How many layers are there? There are 7 layers: physical, data link, network, transport, session, presentation and application. And what are these? These are called as protocol data units అంటాం అనమాట వీటిని. ఇక్కడ సెగ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది, ప్యాకెట్ ఎక్కడ ఉంటుంది అంటే నెట్వర్క్ లేయర్లో ఉంటుంది, ఫ్రేమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే డేటా లింక్ లేయర్లో ఉంటాయి, అండ్ బిట్స్ ఆర్ అట్ ఫిజికల్ లేయర్. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్, సో నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ TCP IP protocol suite. Thank you very much for joining in and see you in the next video.